తర్వాత ఎలాగో నువ్వే చూసుకోవాలి కదా. సరే అమ్మా. పదండి. మై గాడ్, ఎంత ప్లాన్ చేశారు వాళ్ళు. ఖచ్చితంగా నా గురించి తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళుంటారు. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళని ఎలా ఆపాలి? షో. హలో, ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. మేనేజర్ రూమ్ ఎటు? అక్కడ. థ్యాంక్ యూ. పద. నమస్తే. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. ఎవరు మీరు? ఏం పని మీద వచ్చారు? మేము మంగళగిరి నుంచి వస్తున్నామండి. మాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఓకే, కూర్చోండి. కూర్చో. మీకేం ఇన్ఫర్మేషన్ కావాలి? మా రిలేషన్ అమ్మాయి ఒకరు 20 years బ్యాక్ మిస్ అయింది. తన గురించి వెతుకుతున్నాం. తను చిన్నప్పుడు ఈ అనాథాశ్రమంలోనే పెరిగింది అని తెలిసింది. తన గురించి ఏమైనా డీటెయిల్స్ తెలుస్తాయేమో అని వచ్చాం. 20 years బ్యాకా? ఒకసారి పాత రికార్డ్ చెక్ చేయాలమ్మా. ప్లీజ్ ఒకసారి చెక్ చేసి చెప్తారా? చాలా రోజుల నుంచి తన కోసం వెతుకుతున్నాం. ఇదొక్కటి మాకున్న హోప్. సరే ఉండండి, చూసి చెప్తాను. ఏం పేరు అన్నారు? సత్య అండి. The number you are trying to call is currently not reachable. ఛా! The number you are trying to call is currently not reachable. ఛా! అయ్యో, ఒక్క ఫోన్ కూడా కనెక్ట్ అవ్వడం లేదు. ఎస్, భ్రమరాంబ గారికి కాల్ చేస్తాను. తనే ఏదైనా చేయగలరు. Is not answering. ఛా! Is not answering. ఓ గాడ్, ఈవిడ కూడా ఫోన్ తీయడం లేదేంటి? అక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు. నేను అక్కడ పెరగలేదు అనే నిజం తెలిసిపోతుందో ఏమో. అయ్యో, అసలు సత్య అనే పేరుతో గత 20 సంవత్సరాలుగా ఒక్క అమ్మాయి కూడా లేరమ్మా. బాగా చెక్ చేశారండి? ఆర్ యు షూర్? ఆ పేరుతో ఎవరు లేనే లేరు. ఆమె రైట్? ఖచ్చితంగానే లేరండి. ఎస్, నా అనుమానమే నిజమైంది. వెంటనే ఈ విషయం మేడం వాళ్ళకి చెప్పాలి. ఎవరు శేఖర్ వీళ్ళు? వీళ్ళు మంగళగిరి నుంచి వచ్చారంట సార్. ఎవరో సత్య అనే అమ్మాయి గురించి అడుగుతున్నారు సార్. గత 20 సంవత్సరాల క్రితం మన ఆశ్రమంలోనే ఉండేదంట అమ్మాయి. సత్యనా? ఆ పేరుతో ఎవరు లేరని చెప్పాను సార్. లేకపోవడం ఏంటి శేఖర్? సత్య అనే అమ్మాయి ఉండేది. ఏంటి ఉందా? మరి ఇప్పుడు రికార్డ్స్ చెక్ చేసి లేదని చెప్పారు. తను కొత్తగా చేరాడు. వరల్డ్ రికార్డ్స్ వేరే సెక్షన్లో ఉన్నాయి. ఇవి 15 years బ్యాక్ మాత్రమే. శేఖర్, రికార్డ్ రూమ్లో లెఫ్ట్ సైడ్ కబోర్డ్లో ఉన్న రికార్డ్స్ తీసుకొనిరా. ఓకే సార్. సార్ ఇదిగోండి సార్, తీసుకోండి సార్. ఇదిగో సత్య పేరు ఇక్కడుంది.
దాని గురించి ఇంకేమైనా వివరాలు చెప్తారా అండి? ఆ అమ్మాయిని ఎవరో తీసుకొచ్చి జాయిన్ చేశారు. ఆ రోజు బాగా వర్షం పడుతుంది. ఒక అతను 5 సంవత్సరాల అమ్మాయిని తీసుకుని మా అనాథాశ్రమానికి వచ్చాడు. అప్పుడు కరెంట్ కూడా పోయింది. డీటెయిల్స్ అన్నీ సార్ పంపించినట్టే కరెక్ట్గా ఉన్నాయి. ఓకే అండి. ఇంకొక విషయం, మీ అనాథాశ్రమంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో చెప్తే మా ఆఫీస్ తరపు నుంచి మేము ప్రొవైడ్ చేస్తాం. అలాగా, చాలా సంతోషం సార్. లిస్ట్ ఇస్తానుండండి. ఇవ్వండి సార్, త్వరగా ఇవ్వండి సార్. ఇదిగోండి సార్ లిస్ట్. ఓకే, థ్యాంక్ యూ అండి. వెళ్ళొస్తాం. ఓకే, పత్రాదా. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే మేడం. శేఖర్ సార్. ఈ ఫైల్ తీసుకెళ్లి కబోర్డ్లో పెట్టే. ఓకే సార్. అంటే సత్య గాయత్రి అన్నది నిజమే అన్నమాట. మనమే పొరపాటు పడ్డామా? లేదు మనోహర్, ఇప్పటికీ నాకేదో డౌట్గానే ఉంది, కానీ ఏం చేయలేని పరిస్థితి. అనవసరంగా ఆలోచించకండి రాధ గారు. ఇప్పటికైతే మనకి ఎలాంటి క్లూ దొరకలేదు కదా. లైట్ తీసుకోండి, పదండి. ఇంకొన్ని ఆర్ఫనేజెస్ తిరిగి వాళ్ళకేం సౌకర్యాలు కావాలో తెలుసుకొని రిటర్న్ అవుదాం. పదండి. సరే. ఎప్పటి నుంచో మీకు కాల్ చేస్తున్నాను, మీ ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు. మీ కంగారు నాకు అర్థమైంది మేడం. మీరేం కంగారు పడకండి. మీ గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చిన వాళ్ళకి మీరు ఇక్కడే పెరిగినట్లుగా, వాళ్ళు నమ్మేటట్టుగా అబద్ధపు సాక్ష్యాలు సృష్టించి చూపించాను. వాళ్ళు నమ్మేశారు కూడా. థ్యాంక్ గాడ్. నా టెన్షన్ కూడా అదే. ఇలాంటి టెస్టింగ్స్ ఏవో జరుగుతాయనే నేను ఇక్కడికి వచ్చే ముందే నీకు ప్రీ ప్లాన్డ్గా మ్యాటర్ అంతా చెప్పి ప్రిపేర్ చేయించాను. నేనెందుకు భయపడ్డానంటే, ఆశ్రమంలో నువ్వు ఉంటే కవర్ చేస్తావు, నువ్వు కాక వేరే ఎవరైనా ఉంటే దొరికిపోతానేమోనని భయపడ్డాను. ఆల్మోస్ట్ అదే జరిగింది మేడం. కొత్తగా వచ్చిన అతను సత్య పేరుతో ఎవరూ లేరని చెప్పేశాడు. అంతలో నేను రావడంతో వరల్డ్ రికార్డ్స్ చూపించి అందులో ఉన్నట్టుగా మేనేజ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. నీ సపోర్ట్కి తగిన ఫలితం నీ అకౌంట్లోనే ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. రాధా, మనోహర్, మీరు అనవసరంగా నా జోలికొచ్చారు. మిమ్మల్ని ఇలానే వదిలేస్తే నా నిజం బయట పెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇక మీదట మీకు అవకాశం ఇవ్వను. భ్రమరాంబ గారిని కలిసి ఈ విషయం చెప్పి వీళ్ళ గేమ్కి చెక్ పెట్టాలి.